తాగుబోతాడు, ఊగిపోయి 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 స్టడీ అంటాడు చూడు, అట్టుంది వాళ్ళకం. స్టడీ లేనిది ఆడు చెప్తాడు అంత ప్రపంచానికి స్టడీ అని. ఆడెవడికో తేడా వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు, అన్నాడంట భూమిని పట్టుకోండి అంటున్నాడంట. ఎందుకంటే తిరుగుతున్నాడు. తిరగకుండా ఆపై మొత్తం పోద్ది ప్రపంచం. నువ్వు కుదురుకుంటే చాలు, భూమిని పట్టేసుకొని దానికి సైన్ బిగించేస్తాం కాదు. తలతక్కి మాటలను తలతక్కి సిద్ధాంతాలు. ఎవడ పండగలో, ఎవడి జాతరలో, ఎవడి ఆనందంలో, ఎవడి తిండిలో ఉన్నారు అందరూ యూదులే, అంతా యెరూషలేము పట్టణమే. అకస్మాత్తుగా ఒక శబ్దం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక విచిత్రమైన తమాషా తాత్వికమైన స్టేట్మెంట్ కూడా చెప్తాను. చెప్పనా? అకస్మాత్తుగా ఆ పట్టణములో ఒక గంభీరమైన నిశ్శబ్దము అలుముకున్న దానికి కారణం బేభత్సమైన శబ్దం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పండగలో ఉన్నారు, జాతరలో ఉన్నారు, ఆనందంలో ఉన్న అకస్మాత్తుగా ఒక్కసారిగా అట్లయిపోయిన కారణం ఒక శబ్దము రాగా నా సంఘములోని, నా కుటుంబంలో, నా హృదయములోని, మందిరములో నుండి ప్రపంచానికి వినబడవలసిన శబ్దం ఇదే. ప్రతి సంఘము నుండి శబ్దం బయటికి రావాలి. క్రైస్తవుడా, నీలో నుండి ఏ శబ్దం వినబడుతుంది? క్రైస్తవ కుటుంబము నీలో నుండి ఏ శబ్దం వినబడుతుంది? క్రైస్తవ సంఘమ, దేవుని మందిరములారా మీలోంచి ఏ శబ్దం బయటికి వినబడుతుంది? లోకపు మాటలు వినబడుతున్నాయా? తిట్లు వినబడుతున్నాయా? గొడవలు వినబడుతున్నాయా? చర్చిలో ఎలక్షన్లు గోల వినబడుతుందా? చర్చిలోనే పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయవలసిన ఇనప బూట్ల చప్పుడు, లాఠీల గొడవ వినబడుతుందా? క్రయ విక్రయములు చేయి వారి కేకలు వినబడుచున్నవా? ఏ వినబడుతుందిరా చర్చిలో? ఒక శబ్దము ఊరు ఊరు స్తంభించిపోయేలా చేసిందండి. పట్టణం అంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. వాట్ కుడ్ బి దట్ సౌండ్? ఆ శబ్దం ఏమై ఉండవచ్చునని పరుగులెత్తి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక్క వాల్ పోస్టర్ లేదు, స్తోత్రం చెప్పండి. ఆటో క్యాన్వర్సరీ లేదు, స్తోత్రం చెప్పండి. పట్టణములో ప్రతి వారి చెవుల్లో మారు మోగుతున్న ఒక పరిశుద్ధాత్మ శబ్దమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రపంచ నలుమూలలో చెదిరి ఉన్న యూదులు యెరూషలేము పట్టణములో ఉంటూ ఉండగా, ఆయా భాషలు జ్ఞానం ఎరిగిన వాళ్ళు ఉంటూ ఉండగా, ఎవడి పనిలో ఎవడి సంబరములో వాడు తిరుగుతూ ఉండగా ఒక శబ్దం వినబడింది. అనేకులు ఆ వైపు వచ్చిన కారణమైంది. సంఘం నిశ్శబ్దాన్ని ఛేదించాలి. సంఘపు సవ్వడి లోకానికి వినబడాలి. ఒక యూనిక్ సౌండ్ ప్రపంచంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుడు మాట్లాడితేనే కదా సృష్టి కలిగింది. మాట్లాడకపోతే ఏముంటుంది? మౌనంగా ఉంటే ఏముంటుంది? ఆయన మాట్లాడాలనే కదా భక్తులు కోరుకునేది. నువ్వు కొడితే కొట్టేవు కానీ ఒక్కసారి మాట్లాడని చెప్పాక భక్తులు ఏడ్చింది. ఈ శబ్దము కానీ రాగలిగితే నేను నమ్ముతున్నాను, అసలు దీని మీద మనసు పెట్టని వాడు కూడా ఈ వైపుకి ఆకర్షింపబడతాడు. దీనికి సంబంధం లేకుండా తన పనులు తను నిమగ్నమైపోయిన వాడు కూడా తిరిగి చూస్తాడు. అసలు ఏందిరా ఈ గోళ అని వచ్చిన వాళ్ళలోనే బాప్తిసం పొందిన 3000 మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ మంచి బాప్తిస్మానికి అనేక దినములుగా సిద్ధపడుతున్న వాళ్ళు. ఈ 120 మంది తెంగరోల కింద చూసిన వాళ్ళు, మనకి సంబంధం లేని చూసిన వాళ్ళు, ఎప్పుడు అదే ఏడుపు రాత్రి లేదు పగలేదు అది వస్తుంది ఏడుపు మంద అనుకుని వెళ్ళిపోయే సెలబ్రేషన్లో ఉన్నారు. బాప్తిసం పొందింది వాళ్ళే. అసలు భక్తి చెయ్యనివాడు, మాట విననివాడు, లక్ష్య పెట్టనివాడు, సువార్త విననివాడు, బేఖాతరుగా తిరిగేవాడు, సంబంధం లేకుండా తిరిగేవాడు అకస్మాత్తుగా వచ్చి బాప్తిస్మాలు పొందేశారు. హృదయం ముందు పొడవబడ్డారంట. లోతైన పశ్చాత్తాపం కలిగిందంట. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారంట. సంగమునకు చేర్చబడారంట. వేరుబడి జీవితంలోకి వచ్చేసారంట. అపోస్తుల బోధలోకి వచ్చేసారంట. సహవాసంలోకి వచ్చేసారంట. రొట్టె వెలుచులోకి వచ్చారంట. ఒక ఆదిమ సంఘములోని సంఘము తీవ్రమైన భక్తి చేశారన్నవే. ఆ తీవ్రమైన భక్తి చేసిన అందరూ కూడా అస్సలు పట్టించుకున్నలే. మరి ఏందిరా మార్పు? ద టచ్ పీపుల్ ఆన్ ద డే. ఆమేన్. ఒక ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ దేవుని స్వరం వారి పాటలలో ఆటలలో ఉండగా వారి చెవుల్లోకి చొరబడింది.
ఇదే ఆశతో మనం భక్తి చేద్దాం, ఇదే ఆశతో ప్రార్థన చేద్దాం. ఏదో డిస్టర్బెన్స్ సౌండ్ కాదు, ఏదో ట్రబుల్ చేసే సౌండ్ కాదు, మార్చే సౌండ్ కావాలా, ఆకర్షించే సౌండ్ కావాలా, బాప్తిస్మం నడిపించే సౌండ్ కావాలా, హృదయంలో పొడిచి పశ్చాత్తాపాన్ని రప్పించే సౌండ్ కావాలి. ఏదో సౌండ్ పెట్టాలి, ఏదో బాక్సులు పెట్టాలి, ఏదో ఎక్కువ సౌండ్ చేయాలి, ఊరంతా గొట్టాలు కట్టాలి, అది లేదా. చుట్టుపక్కల నీ కొంపలు వచ్చి ఒక్క కొంప లేనప్పుడు కూడా మనం గొట్టం కట్టలేదు.